అన్ని ఇంద్రియాల్లోకి ముఖ్యమైనటువంటి ఆర్గాన్ కళ్ళు, ఐస్. అందుకే సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నారు. ఇలాంటి ఈ కంటి దృష్టిని కాపాడుకోవటం, కంటి శక్తిని పెంచుకోవటం చాలా అవసరం. దీనికి కొన్ని ఆహారాలు మీకు సహాయపడతాయి. కాబట్టి కంటి ఆరోగ్యాన్ని పెంచేటువంటి ఆహారాలు ఏమిటి, ఇది ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది. కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆహార పదార్థాలు, వీటిని తీసుకుంటే కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆహారం అనడంతోనే చాలామందికి నమ్మకం కుదరదు. అంటే ఆహారం కంటి దృష్టిని ఎలా పెంచుతుంది అని అనుకుంటూ ఉంటారు. కానీ దీంట్లో ఉండేటువంటి విటమిన్లు, మినరల్స్, కొన్ని ప్రత్యేకమైన అంశాలు, యాంటాక్సిడెంట్లు ఇవన్నీ కలిపి కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇది మనం తెలుసుకోవాలి. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎప్పుడు కూడా కంటిన్యూస్గా స్ట్రెయిన్ పడే వాటిలో గుండె తర్వాత అతి ముఖ్యమైన అంగప్రత్యంగాల్లో ముఖ్యమైనది ఏమిటి అంటే కన్ను. కాబట్టి ఈ కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవటం చాలా అవసరం. ఈ డిజిటల్ యుగంలో కంటి మీద విపరీతమైనటువంటి స్ట్రెస్ పడుతూ ఉంది. కంటిన్యూస్గా మొబైల్స్ చూస్తున్నాం, అలాగే కంప్యూటర్లు వాడుతూ ఉన్నాము, అలాగే పొల్యూషను, ఇలాంటి అనేక ప్రతికూల పరిస్థితులు ఈ కంటి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలంటే, ఇంప్రూవ్ చేసుకోవాలంటే ముందుగా మీరు చేయాల్సింది ఏంటంటే, వాతావరణ ప్రతికూలతలని సరిదిద్దుకోవడం సరే, కానీ ఆహారం మీద మీరు ఫోకస్ పెట్టాలి. అంటే ఈ ఆహారం సరిగ్గా లేదనుకోండి, అప్పుడు డ్రై ఐస్ వస్తాయి. డ్రై ఐస్ వల్ల మెరమెరలాటం ఇలాంటి అనేక సమస్యలు వస్తాయి. కాబట్టి ఈ డ్రై ఐస్ రాకుండా ఉండాలి. అలాగే ఐ మజిల్స్కి స్ట్రెంత్ రావాలి. కాబట్టి ఎట్లా అయితే మనం మామూలు మన బైసెప్స్ మజిల్ని, ట్రైసెప్స్ మజిల్ని ఎలా అయితే ఆహారంతో కొన్ని ప్రత్యేకమైన కాల్షియం సంబంధమైన పదార్థాలతో, ప్రోటీన్స్తో ఎట్లా పెంచుకుంటామో, కంటి కండరాలకి ప్రత్యేకమైన పర్పస్ ఉంటుంది. కాబట్టి వాటిని కూడా ఆహారంతో పెంచుకోవాలి. కాబట్టి ఇవి మీ కంటిని సంరక్షిస్తాయి. ఏమిటివి వరుసగా తెలుసుకుందాం. ముందుగా మనం చెప్పుకోవాల్సింది, ఒకవేళ మీరు మాంసాహారాలు అనుకోండి, అప్పుడు చెప్పుకోవాల్సింది ఫ్యాటీ ఫిష్. అంటే చేపలు ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఈ చేపల్లో కూడా మెయిన్గా ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండేటువంటి ఫ్యాటీ ఫిష్ మంచిది. ఫ్యాటీ ఫిష్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ మామూలుగా పుష్కలంగా ఉంటుంది. ఇది ఏం చేస్తుంది అంటే, ఒక యాంటాక్సిడెంట్ లాగా పనిచేస్తుంది. మీరు వీలైతే ప్రతిరోజు తినండి, వీలు కాకపోతే కనీసం వారానికి 2 సార్లు. ఒకవేళ మీరు మాంసాహారాలు అయితే వీటిని తింటుంటే, దీని ప్రత్యేకత ఏమిటో తెలుసా? పొడి కళ్ళుతో మీరు బాధపడుతూ ఉంటే కళ్ళని ఇది మార్ధవంగా చేస్తుంది, కన్నీరుని స్రవించేలాగా చేస్తుంది. కన్నీరు ఎప్పుడైతే స్రవిస్తుందో కన్ను హెల్దీగా ఉంటుంది. కన్ను ఎప్పుడైతే హెల్దీగా ఉంటుందో అప్పుడు విజన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి ఇలాగా మీరు ఒకవేళ మాంసాహారాలు అయితే చేపలు తింటే డ్రై ఐస్ ప్రాబ్లమ్ని 1 కాదు 2 కాదు 17% వరకు తగ్గించుకోవచ్చు. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేది కళ్ళలో ఈ మంటను తగ్గిస్తుంది. మరి కొంతమంది అడుగుతుంటారు, డాక్టర్ గారు మరి మేము ఒకవేళ శాకాహారం అయితే ఏం చేయాలి అంటే, ఫ్లాక్ సీడ్స్ ఇలాంటివి తీసుకోవాలి. కానీ ఎప్పుడైనా కానీ క్వాలిటీ ప్రోటీన్ అందాలంటే యానిమల్ సోర్సే ది బెస్ట్ సోర్స్ అని చెప్పొచ్చు. తర్వాత ఇంకొక ఆసక్తికరమైనటువంటి ఆహార పదార్థం స్వీట్ పొటాటో. గంజిగడ్డలు అంటారు కొన్ని ప్రాంతాల్లో చిలకడ దుంపలు అంటారు. బంగాళదుంప కంటే ఈ చిలకడ దుంపల్లో ఔషధపరంగా దీనికి విలువలు ఎక్కువ. స్వీట్ పొటాటోలో అనేక ఆరోగ్యకరమైన లక్షణాలు, అంశాలు ఉన్నాయి. దీంట్లో ప్రధానంగా యాంటాక్సిడెంట్ ఉంటాయి, అలాగే ఫైబర్ ఉంటుంది, విటమిన్లు ఉంటాయి, మినరల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మామూలుగా కాదు, చాలా ఎక్కువ మోతాదులో ఉంటాయి. కాబట్టి వీటిని కూడా రెగ్యులర్గా, వీలైతే ప్రతిరోజు, వీలు కాకపోతే కనీసం ఆల్టర్నేట్ డేస్ ఈ స్వీట్ పొటాటో తింటూ ఉంటే కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది, డ్రై ఐస్ సమస్య తగ్గుతుంది, ఐ స్ట్రెయిన్ ప్రధానంగా తగ్గుతుంది. ఇక కన్ను అండంతోనే చిన్నప్పటి నుంచి చాలామంది చదువుకొని ఉండటం వల్ల కానీ, వినటం వల్ల కానీ ఎవరికైనా గుర్తొచ్చేది క్యారెట్. క్యారెట్ కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. క్యారెట్ కంటి చూపుని మెరుగుపరుస్తుంది. క్యారెట్లో కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచేటువంటి అనేక అంశాలు, అనేక లక్షణాలు ఉన్నాయి. క్యారెట్ని మీరు తీసుకుంటుంటే ఈ డ్రై ఐస్ సిండ్రోమ్, కళ్ళు పొడిబాటు అన్న సమస్య తగ్గుతుంది. కాకపోతే చాలామంది చేసే పొరపాటు ఏమిటంటే, క్యారెట్ని జ్యూస్ రూపంలో తీసుకుంటారు, లేకపోతే పచ్చి క్యారెట్ తింటారు. ఇతరత్రా మంచిదే, కానీ మీరు విటమిన్ ఏ కోసం ఒకవేళ క్యారెట్ని వాడుకోదలిస్తే అప్పుడు ఇలా జ్యూస్ రూపంలో తీసుకుంటే విటమిన్ ఏ అందదు. మరి క్యారెట్లో ఉండేటువంటి విటమిన్ ఏ మీకు అందాలంటే, మీకు యూజ్ అవ్వాలంటే ఏం చేయాలంటే, ఏడీకే ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్. కాబట్టి క్యారెట్ని కూరలాగా తినాలి. అంటే ఏంటి, తరిగి కొద్దిగా నెయ్యి తాలింపు పెట్టుకొని అప్పుడు తీసుకోవచ్చు. లేదు క్యారెట్ హల్వా తీసుకోవచ్చు.
అప్పుడు ఏమిటి, దాంట్లో ఉండేటువంటి ఫ్యాట్ కంటెంట్ వల్ల విటమిన్ ఏ అబ్జార్ప్షన్ అనేది పెరిగి కంటి చూపు పెరుగుతుంది. చాలామందికి తెలియంది, మన వాళ్ళకి కొత్తది ఏంటంటే అవకాడో అనే పండు. ఈ పండు ఏమిటంటే దీని ప్రత్యేకత, మామూలుగా ఏ పళ్ళల్లోనైనా ఫ్యాట్ కంటెంట్ తక్కువ ఉంటుంది, కానీ దీంట్లో ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది. అయితే ఆ ఫ్యాట్ వల్ల ఏడీకే అనే ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ వెళ్తాయి. అది కాదు, ఆసక్తికరమైన విషయం ఏంటంటే దీంట్లో మెగ్నీషియం ఉంటుంది, B6 ఉంటుంది, విటమిన్ సి ఉంటుంది, అలాగే విటమిన్ ఈ ఉంటుంది, ప్రధానంగా ఫోలేట్ ఉంటుంది, ఇంకా ప్రధానంగా పొటాషియం కంటెంట్ కూడా దీంట్లో అవకాడాలో ఎక్కువ మొత్తాల్లో ఉంటుంది. ఇవన్నీ ఏం చేస్తాయి, డ్రై ఐస్ సమస్యని చక్కదిద్దుతాయి. కాబట్టి ఒకవేళ మీ కళ్ళు పొడిబారటం, మెరమెరలాడటం ఇలాంటి సమస్యలు ఉంటూ రెడ్ ఐ సిండ్రోమ్ లాంటివి ఉంటే అవకాడో తినండి, మంచి మార్పు కనిపిస్తుంది. ఇక కోడిగుడ్డు గురించి ఈ మధ్య బాగా అమ్మో అది కొవ్వు, దీంతో హార్ట్ అటాక్స్ వస్తాయని భయం పెరిగిపోయి మంచి ఫుడ్ని మానేస్తున్నారు చాలామంది. కానీ గుడ్డు అనేది ఒక ప్లాంట్ ఫుడ్, ఒక కంప్లీట్ ఫుడ్ అని చెప్పొచ్చు. అంటే అన్ని విటమిన్స్, అన్ని మినరల్స్ దీంట్లో ఉంటాయి. అంటే ఒక మనిషికి అవసరమైనటువంటి ఎట్లయితే పాలు జీవనీయమో గుడ్డు కూడా అంతే. కాబట్టి కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి గుడ్డు అనేది మీకు సహాయపడుతుంది. దీంట్లో ఉండేటటువంటి లూటిన్ అనేది, అలాగే జియోగ్జాంతిన్ అనేటువంటి పదార్థం, యాంటాక్సిడెంట్లు ఇవన్నీ కూడా రెటీనా ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. కాబట్టి 2 రోజులకు ఒకసారైనా సరే ఈ హోల్ ఎగ్ అంటే మొత్తం కంప్లీట్ ఎగ్ని తినండి. దీంతో మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అన్లెస్ అంటిల్ మరీ మీకు ఈ కొలెస్ట్రాల్ స్థాయిలు మరీ పెరిగిపోయి మీరు తినకూడదు అని ఎవరన్నా డాక్టర్ సజెస్ట్ చేస్తే తప్ప ఇతరత్ర ఎలాంటి ఇబ్బందులు దీంతో ఉండవు. ఇక సిట్రస్ పండ్ల గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. నిమ్మ, నారింజ, బత్తాయి, కమల ఇవన్నీ సిట్రస్ ఫ్యామిలీ ఫ్రూట్స్. వీటి ప్రత్యేకత ఏంటంటే దీంట్లో విటమిన్ సి అనేది ఎక్కువ మొత్తంలో ఉంటుంది. విటమిన్ సి అనేది ఏంటి అంటే న్యాచురల్ యాంటాక్సిడెంట్. అన్ని యాంటాక్సిడెంట్లోకి విటమిన్ సి అనేది ది బెస్ట్ యాంటాక్సిడెంట్. యాంటాక్సిడెంట్ కాబట్టి కంటి ఆరోగ్యాన్ని ఇది మెరుగుపరుస్తుంది. ప్రధానంగా కన్నీటి ఉత్పత్తిని పెంచుతుంది ఇది. దీంతో ఆ పొడి కళ్ళ సమస్య దూరం అవుతుంది. ఇక బ్రకాలీ అనేది మన వాళ్ళకి చాలామందికి తెలియని ఒక పదార్థం, ఒక కూరగాయ. దీంట్లో విటమిన్ సి ఉంటుంది. ఇది ఈ కంటెంట్ ఎక్కువ మొత్తాల్లో ఇది ఉంటుంది. దీంట్లో ఉన్నటువంటి లూటిన్ కానీ, జియోగ్జాంతిన్ కానీ ఈ కంటెంట్ అంతా కూడా పొడి కళ్ళ సమస్యను చక్కదిద్దుతుంది. అంటే కళ్ళ ఆరోగ్యాన్ని ఇది మెరుగుపరుస్తుంది. ఇంకా బీన్స్, ఈ బీన్స్ దీని ప్రత్యేకత ఒకటి ఉంది. ఇది కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటుగా దీంట్లో అనేక మూలకాలు ఉంటాయి. దీంట్లో జింక్ ఉంటుంది, అలాగే ఇతరత్ర అనేక అంశాలు ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. హానికరమైనటువంటి కాంతి నుంచి కంటిని రక్షించడం కూడా దీని ప్రత్యేకత. ఇలాగ మీరు వీటిని తీసుకుంటూ ఉంటే కంటి ఆరోగ్యాన్ని మీరు పెంచుకోవచ్చు. కాబట్టి ఇతరత్ర జాగ్రత్తలతో పాటుగా అంటే కంటి స్ట్రెయిన్ తగ్గించుకోవటం, హస్తస్వేదం అంటే ఇట్లాగా వేడి పుట్టేలా చేసి కళ్ళ మీద మసాజ్ చేసుకోవటం, అలాగే 20-20-20 రూల్ అంటే ప్రతి 20 నిమిషాలకి 20 అడుగుల దూరంలో ఉండేదాన్ని 20 సెకండ్ల పాటు చూడటం, ఇలాగ అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఈ ఆహారాలు తీసుకుంటే మీ కంటి ఆరోగ్యాన్ని మీరు పెంచుకోవచ్చు, మెరుగుపరుచుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన విషయాలు ఇతరులకు ఉపయోగపడటం కోసం ఈ వీడియో తలకి లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. అలాగే ఆ లైక్ బటన్ క్లిక్ చేస్తే ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది, కాబట్టి ఈ వీడియో పర్పస్ సర్వ్ అవుతుంది. అలాగే దీన్ని ఇతరులతో షేర్ చేసుకోవటం వల్ల ఈ కంటెంట్ ఇతరులకు కూడా ఉపయోగపడుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్, 100 శరత్తులు 100 హేమంతాలు 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.